అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల కువైట్ యజమానిని ఒక ఇంట్లో పనిచేసే మహిళ చంపిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి కువైట్ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే ఒక కువైటీ మహిళ స్థానిక మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క పోస్టు అందరినీ ఆలోచింపజేస్తుంది. కువైట్లో గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీకు తెలుసా? మునుపటి రోజుల్లో గృహ కార్మికులు మనం చూసుకుంటే ఎంతో నమ్మకంగా పనిచేసేవారని చెప్పేసి, ప్రస్తుతం కాలంలో మనం చూసుకుంటే టెలిఫోన్ మరియు విలాసవంతమైన కాలంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, మునుపటి గృహ కార్మికులు కంటే వీళ్ళు భిన్నంగా ఉన్నారు. మీ ఇల్లు మరియు మీ యొక్క పిల్లలను మీరే నిర్మించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళపైన ఎక్కువగా ఆధారపడకండి. ఎందుకంటే వాళ్ళు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇదే ఉదాహరణ అని చెప్పేసి, ప్రస్తుతం ఉన్న కువైట్లోని గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ, టిక్టాక్ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా తెలియడం లేదని చెప్పేసి, మునుపటి గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా విశ్వాసంగా పనిచేసేవారు, అలాగే తమ యొక్క యజమాని కానీ యజమానురాలు కానీ గౌరవం ఇచ్చేవారని చెప్పేసి ఆమె వెల్లడించింది. ఆమె చెప్పినట్లు కొద్దిగా ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు, కానీ అందరూ అయితే ఇలా లేరు. ఎవరో కొంతమంది అయితే ఇలా చేస్తూ ఉన్నారు. దానికి అందరికీ కలపడం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఎక్కడ జరిగినా సరే, ఏ రంగంలో జరిగినా సరే, గృహ కార్మికుల రంగం కానీ, అలాగే ప్రైవేట్ రంగం కానీ, ప్రభుత్వ రంగం కానీ ఎవరైనా సరే తప్పు చేసేవారు ఉంటారు. అంత మాత్రాన ఆ యొక్క రంగానికి మొత్తం ఇది ఆపాదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా సరే కువైట్లో ఇళ్లలో పనిచేసే భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క యజమాని నుంచి మీకు ఏదైనా సమస్య వచ్చితే దయచేసి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చి నాకు ఇటువంటి ఇబ్బంది ఉందని చెప్పేసి వైట్ పాస్పోర్ట్ తీసుకుని ఫింగర్ వేసి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదైనా ఇటువంటి పనులు చేస్తే కానీ మరణ శిక్ష విధిస్తారు. ఈ యొక్క విషయం గుర్తుంచుకోండి. ఏ క్షణంలో కూడా సహనాన్ని కోల్పోకూడదని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.